ప్రైజ్ లార్డ్. చూద్దాం. మత్తయి 6:9-10. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అక్కడ ఆగుతాం. శిష్యులు ఒకసారి వచ్చి జీసస్ దగ్గరకు వచ్చి అడుగుతారు, మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని చెప్పి యేసయ్యను అడిగితే జీసస్ ఈ ప్రేయర్ నేర్పిస్తారు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. నీ చిత్తము పరలోకమందు ఏముందో అది భూమి మీద జరగాలి. వాళ్ళు ప్రేయర్ చేయడం నేర్పించమన్నప్పుడు జీసస్ చెప్పిన ప్రేయర్ ఇది. జీసస్ చెప్పిన ప్రేయర్ అయితే, అంటే ఇది ప్యాటర్న్ అయితే, ఇది మోడల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన మొదట ఆయన రాజ్యం వచ్చిన గాక అన్నాడు. తర్వాత నీ చిత్తము పరలోకమందు ఉన్నట్లు భూమి మీద నెరవేరబడును గాక. మనం మామూలుగా విశ్వాసులు కూడా ఈ రోజులో అంతా ఏమైపోయిందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, కోరికలు తీర్చే దేవుడు, ఏటీఎం అలా అయిపోయింది. అఫ్కోర్స్ విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు తన చిత్తంలో ఏది ఉందో అది మనకు ఇస్తాడు. ఆయన తండ్రి కాబట్టి మనం అడుగుతాం. కానీ ప్రార్థనలో మెచ్యూర్డ్ ప్రేయర్ అంటే పరిపక్వత చెందిన ప్రార్థన. మామూలుగా మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వస్తామంటే, మనం లిస్ట్తో వస్తాం. నాకు నాకు ఇది కావాలి, ఇది కావాలి, పలాంది కావాలి. మనకి సామాన్యంగా మనుషులందరికీ మనకంటూ ప్లాన్స్ ఉంటాయి, మనకంటూ ఒక చిత్తం ఉంటుంది, మనకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. మనం ఇట్లా చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రేయర్ జీసస్ ఏం చెప్తున్నారంటే, పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో భూమి మీద అది నెరవేరబడాలి అంటుంది. ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? ఎందుకు మనము మన జీవితంలో, దేవా నీ చిత్తము నా జీవితంలో జరగాలి, పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో భూలోకమందు నా జీవితంలో నీ చిత్తం జరగాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? మనం చూస్తాం యెషయా 55:8. అక్కడ దేవుడు అంటారు, నా ఆలోచనలు నీ ఆలోచన వంటివి కావు, నా మార్గములు నీ మార్గములు వంటివి కావు. తర్వాత సామెతలు 19:21 ఉంటుంది, ఒకని హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయంట, ఆయన తీర్మానమే స్థిరము. 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఇంగ్లీష్లో ఏముందంటే, ఒక వెర్షన్లో ప్రివేల్స్ అంటే మనము ఎన్నో ఆలోచనలు అనుకుంటాము, కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, అది మన ఆలోచనల కంటే గొప్పది, పెద్దది, శక్తివంతమైన ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటాయి. ఈరోజు మనం మామూలుగా మనం ప్రార్థన చేసినప్పుడు చాలామంది వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, నాకు కూడా ఇది ఉదేవా, నాకు కావాలి, లేదంటే కంపేర్ చేసుకుని ఎక్కువ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి నాకు ఇవ్వు, లేదంటే నాకు ఇది, మన సొంత ఆలోచనలో మనము దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయంటే, దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. అందుకే జీసస్ ఆ ప్రేయర్లో అన్నారు, పరలోకమందు నీ చిత్తము ఏదైతే ఉందో అది భూమి మీద జరగాలి. అందుకే మనము ఆ ప్రార్థన చేయాలి. అసలు ముందు పరలోకమందున్న తండ్రికి ఉన్న చిత్తం ఏంటి? ఆయనకున్న చిత్తం ఏంటి? మనము ఆయన రాజ్యంలో
తిరిగి చేర్చబడాలి, ఆయన రాజ్యంలో చేర్చబడాలి, మనము నిత్య జీవం పొందుకోవాలనేది ఆయన ఆయన యొక్క చిత్తం. లూకా 12:31-32. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. ఆయన చిత్తం ఏంటంటే మనకి ఆయన రాజ్యం ఇవ్వటం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రాజ్యము భోజనము పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఆయన రాజ్యము మనకి ఇవ్వటానికి ఆయనకి ఇష్టమై ఉన్నదంట. అందుకే జీసస్ అంటారు, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి. ఈ పైన చదివితే ఇదే అధ్యాయంలో ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏం ధరించుకుందాం అనేది దేవుణ్ణి తెలియని వాళ్ళు, ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు, లేదంటే ఆయన యొక్క రెవల్యూషన్ లేని వాళ్ళు, ప్రత్యక్షత లేని వాళ్ళు, ఆయనతో ఎన్కౌంటర్ అనే వాళ్ళు, దేవుడు ఎంత గొప్పవాడో తెలియని వాళ్ళు చేసే ప్రార్థనలు అట్లా ఉంటాయి. ఈ రోజుకి కూడా మనము చాలాసార్లు మన సొంత చిత్త ప్రకారం మన 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 ప్లాన్స్ నెరవేరాలని ప్రేయర్ చేస్తాం అట్లా. కానీ దేవుడు అన్నారు, మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు. ఎందుకు ఆయన రాజ్యాన్ని వెతకాలి అంటే, ఆయన మొదట అన్నిటికంటే ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం ఎట్లాంటిది? హెబ్రీలు 12:26. అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపచేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపచేతును అని మాట ఇచ్చాను. ఇంకొకసారి అన్నమాట చలింపచేయబడినవి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు దయించు అగ్ని అన్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యము అది కదిలించలేను, అది చలింపబడింది, అది కదిలింపబడింది. ఇంగ్లీష్లో ఉంటుంది అన్షేకబుల్. దాన్ని నాశనం లేదు. మనం చూస్తున్న ఈ భూమి, ఈ సృష్టి అంతా ఒకరోజు దేవుడు అంటున్నాడు, నేను మరొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా కంపింపచేతును. ఆయన రాజ్యము చలింపబడని రాజ్యం. ఆ రాజ్యము మనం పొంది ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఇంగ్లీష్లో ఏముందంటే, ప్రీతికరమైన సేవ మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైన ఆరాధన, లేదంటే ఆయనకి మనము ప్రీతికరమైన ఆరాధన, యాక్సెప్టబుల్ వర్షిప్ అంటే ఆయన స్వీకరించే ఆరాధన మనము భయభక్తులు అంటే తెలుగులో మనం భయం అది అనుకుంటాం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే రెవరెన్స్ అనుకుంటుంది. రెవరెన్స్ అంటే, ఇప్పుడు పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వణికిపోతా వెళ్ళరు, మర్యాద చూపిస్తారు, తండ్రికి గౌరవం చూపిస్తారు. అట్లాగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి గౌరవంతో ఆయన గొప్పవాడని అర్థం చేసుకొని ఆయనకి ఏం చేయాలంట, ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయన స్వీకరించే ఆరాధన మనం చేయాలి. సో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఈ పని చేశారు. అబ్రహాము. చూద్దాం 18వ అధ్యాయం ఆదికాండం 1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చదును,
మీ ప్రాణములను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రని వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు వెళ్ళి, నీవు త్వరపడి 3 మూనికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండారు. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా అయిన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచున్నాడు. ఇక్కడ చూస్తున్నాం అబ్రహాము ఎండవేళ అంటే మధ్యాహ్నం బాగా ఎండ ఉన్న టైంలో ఆయన టెంట్ ఎంట్రన్స్లో కూర్చొని ఏం చేస్తున్నాడంట, ఏం చేయట్లా, ఖాళీగా ఉన్నాడు. నేను ఇది చదివినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఇది. ఒక మగవాడు ఆయనకి చాలా పనులు ఉంటాయి. ఎండవేళలో మిట్ట మధ్యాహ్నం గుడారం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? మనం చూస్తున్నాం వెంటనే ముగ్గురు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు అన్నాడు. మనం చూస్తాం అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి రోడ్ మ్యాప్ ఇవ్వలేదు ఎటు వెళ్ళాలని. అక్కడ అబ్రహాం నేను ఇది చదివిన తర్వాత దేవుడు నాకు నేను చదువుతున్నప్పుడు దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఏమవుతుందంటే అబ్రహాము దేవుని దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఇంగ్లీష్లో వెయిటింగ్ అవుట్. హి వాజ్ వెయిటింగ్. యెహోవా కొరకు ఎదురు చూసేవారు బలము పొంది పక్షిరాజు వలె ఎగురుతారు, వాళ్ళు అలయరు సొమ్మసిల్లరు. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయనకి దేవుడు కానాను దేశంకు నేను తీసుకెళ్తాను అన్నాడు, కానీ ఆయనకి మ్యాప్ ఇవ్వలేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆయన ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు. దేవుడి దగ్గర ఎదురు చూస్తున్నాడు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? ఈయన ప్రీతికరమైన సేవ చేశాడు. మనం చూస్తున్నాం వాళ్ళకి ఆహారం, వాళ్ళకి సేవ చేశాడు. అప్పుడు వాళ్ళు దేవుని నుండి వచ్చిన వారికి ప్రీతికరమైన సేవ చేశాడు. వాళ్ళు స్వీకరించే ఆరాధన చేశాడు. వాళ్ళు ఏం చేశారు? చివరికి అబ్రహాముకి వాళ్ళ దేవుని యొక్క చిత్తము తనకి తెలియపరచాడు. ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నీకు కుమారుడు పుడతాడు. అంటే నీ చిత్తము పరలోకమందు ఉన్నట్టు భూమి మీద జరుగును కాక అని ప్రార్థన చేయటంలో ఏముంటుందంటే మనం ఆయన మీద ఆనుకుంటున్నాము, ఆయన ఎదురు చూస్తున్నాం, అంటే వెయిట్ చేస్తున్నాం దేవుని మీద. వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద మనము ఆనుకుంటున్నాము, వెయిట్ చేస్తున్నాము. నీ చిత్తము అక్కడ అబ్రహాంకి వచ్చి దేవుడు ఆయన చిత్తం తెలియజేశాడు. ఆయనకున్న మైండ్లో ఆయన దృష్టిలో, శారా దృష్టిలో మేము ముసలి వాళ్ళం అయిపోయాము, మాకు పిల్లవాడు ఈ టైంలో పుట్టడం ఏంటి అనుకుంటారు. ఆ శారా అంటారు, దేవుడు ఆ మాట అనగానే దేవుడు అంటారు, నాకు ఏదన్నా అసాధ్యము కలదా? దేవుడేమో వాళ్ళకి వచ్చి ఆయన చిత్తం తెలియజేస్తాడు. ఈ ప్రార్థన, పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో నా జీవితంలో నీ చిత్తము నెరవేరాలని, ఈ ప్రార్థన చేయటంలో మనము ఏం చూపిస్తున్నామంటే, ఏమి అది ఇంప్లై చేస్తుందంటే దేవుని మీద మనము ఆనుకుంటున్నాము, మనము ఆధారపడుతున్నాము. వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఆయన ఎదురు చూస్తున్నాము, ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చి మాట పలికాడు, నీకు కుమారుడు పుడతాడని. కుమారుడు దేవుడు మాట ప్రకారమే పుడతాడు. వాళ్ళు 100 years ఉన్న
శారాకి 99 ఇయర్స్ ఉన్న ఆమె గర్భం నాకు ఇంకా రాదు అనుకున్న దేవుడు అసాధ్యమైనది చేస్తాడు. అందుకే 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 మనం దేవుని చిత్తాన్ని వెతకాలి. ఈ రోజుల్లో అన్ని అన్ని మనం ఎక్కడ చూసిన విశ్వాసాలు ఎట్లా ఉన్నారంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. దేవుడి దగ్గరికి మన సొంత ఆలోచనతో వస్తాం. కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఆలోచనలు మన ఆలోచన వంటివి కావు, ఆయన మార్గంలో మన వంటివి కావు. గర్భము ధరించలేని వయసులో గర్భము ధరించి వాళ్ళకి కుమారుని ఇచ్చాడు దేవుడు. మనకు అర్థం కావు, ఆయన మార్గము మనకు అర్థం కాదు. అందుకే మన ప్రార్థన ఎప్పుడు ఏదై ఉండాలంటే, దేవా నీ చిత్తము నా జీవితంలో పరలోకము మందు ఏది ఉందో భూలోకమందు నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నా చిత్తం కాదు. ఎందుకంటే నీ ఆలోచనలు నా ఆలోచనలు, ఆయన ఆలోచనలు మన ఆలోచన వంటివి కావు. ఆయన గొప్ప గొప్ప ఆలోచన కలిగిందేవాడు. మనం చూద్దాం లూకా 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దీనిపైన మనం చాలా చూస్తాము. దూత గాబ్రియల్ దూత దేవుని దగ్గర నుండి వచ్చి మరియకి వార్త తెలియజేస్తాడు. ఏమని? నువ్వు గర్భం ధరిస్తావు. ఆమె అంటది, అంటే ఎట్లా సాధ్యమవుతుంది, నాకు హస్బెండ్ లేడు. దేవుని దూత చెప్తారు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించి నువ్వు కుమారుడు కంటావు. ఏవేంటి, ఆయన పేరేంటి, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ మాట ఎక్కడ నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. అంటే ఆమె ఇండైరెక్ట్గా ఏమంటుందంటే, పరలోకమందు దేవుని చిత్తం ఏదైతే ఉందో నాకు అది జరుగును గాక, నా జీవితంలో జరుగును గాక. మార్క్ 14th చాప్టర్ 14, 35, 36. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని. ఇక్కడ జీసస్ ఆయన సిలువ వేయబడక ముందు గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే. జీసస్ చేస్తున్న ప్రార్థన. జీసస్ అంటారు, నన్ను చూసి మీరు నా యొద్ద మీరు తగ్గింపు నేర్చుకోండి. ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి ఆయనకి ఏమనిపిస్తుంది? నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, సాధ్యమైతే ఈ గడియ తొలగిపోవాలని ప్రార్థించాడు ఆయన. కానీ చివరికి అన్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం. అంటే పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో భూమి మీద నా జీవితంలో నీ చిత్తం జరుగును కాక అనే ప్రార్థన ఏమి మనకి చెప్తుందంటే, తగ్గింపు స్వభావం. మనం ఆయన దగ్గర తగ్గించుకుంటున్నాం. మొదటగా ఆయన మీద మనం ఆధారపడుతున్నాం, వెయిట్ చేస్తున్నాము, వెయిటింగ్ ఆన్ హిమ్. సెకండ్ది మనము తగ్గించుకుంటున్నాం, ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాం. అందుకే మత్తయి 5:5లో దీనులైన వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ తగ్గింపు ప్రార్థన ఎవరు చేస్తారంటే, మొదట దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నవారు ఈ ప్రార్థన చేయగలుగుతారు. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికేవారు, ఆయన నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మల ఆనందాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఈ ప్రార్థన చేయగలుగుతారు. పరిపక్వత చెందిన ప్రార్థన. నా చిత్తం కాదు దేవా, నీ చిత్తము పరలోకమందు ఏదైతే ఉందో భూమి మీద అది జరుగును గాక, నా జీవితంలో జరుగును గాక.
అందుకే అందుకే వీళ్ళు మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతారు. పరలోకమందు ఏం జరుగుతుంది? పరలోకమందు నిత్యము నిత్యము దేవుణ్ణి వాళ్ళు దూతలు అందరూ ఆరాధిస్తున్నారు. అందుకే వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తాం, ఎప్పుడు ఆరాధిస్తాం. దేవుడు యాక్సెప్ట్ చేసే ఆరాధన చేస్తారు. విసుక్కుంటా కొనుక్కుంటా చేయరు. విసుక్కుంటా కొనుక్కుంటా ఏం నా బతుకు ఇది అని చెప్పి, అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది నేను ఇది చేశాను, ఇది నాకు కావాలి అనేది దాసుడు అంటాడు, కుమారుడు అంటాడు. దేవుని కుమారులు ఎలా చేస్తారంటే, దేవా నీ చిత్తం ఏదైతే ఉందో నా చిత్తం అది జరుగును కాక. దాసులు పనిచేసి నేను ఇంత పని చేశా, నాకు ఇవ్వు, నాకు ఇది కావాలి అని అంటాడు కుమారుడు అంటూ. కుమారుడు చేసే ప్రార్థన ఏంటంటే, దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగును కాక, నీ చిత్తం నా జీవితంలో జరుగును కాక. తగ్గించుకుని దేవుడు జీసస్ ఎలా అయితే తగ్గించుకున్నాడు, ఆయన ఎలా అయితే తగ్గించుకుని ప్రార్థన చేశాడు. అందుకే దీనులైన వర్తనులు వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ రాజ్యం కంటే చలింపబడే రాజ్యము వాళ్ళలో ఉంది కాబట్టి ఈ రాజ్యంలో ఈ భూమి మీద వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు చూద్దాం. అందుకే ప్రొవర్బ్స్ 22:4 22:4 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దానివల్ల కలుగును. వినయము వల్ల అంటే తగ్గింపు వల్ల ఏమొస్తుందంట? ఐశ్వర్యము, ఘనత, జీవం. ఐశ్వర్యము ఘనత ఘనత లోకంలో నలుగురు మధ్యలో సమాజంలో ఘనత దేవుడు ఇస్తాడు. నా చిత్తము నాకు ఇది కావాలి అని అంటే ఏమో దానివల్ల నాకు ఘనత రాదేమో, నేను చూడలేను నా భవిష్యత్తు, కానీ దేవుడు చూడగలుగుతాడు. అందుకే ఆయన చిత్తము మన జీవితంలో జరగాలని ప్రార్థన చేయాలి. మా చిత్తం కాదేవా, నీ చిత్తం జరగాలి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది అది అంటారు. ఆయన చిత్తం తగ్గింపులో నుండి చేసే ప్రార్థన వల్ల మనకి ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఈ మెచ్యూరిటీకి రాకపోతే ఒక విశ్వాసి, ఒక బిలీవర్ చాలా డేంజర్. ఎందుకంటే చూద్దాం మత్తయి 7:21 ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మేము ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయవాళ్ళగా నా ఎదురు నుండి పొందని వారితో చెప్పుదు. వీళ్ళు దేవుని నామంలో అన్నీ చేస్తారు. ఎందుకంటే దేవుని నామంలో శక్తి ఉంది కాబట్టి ఆయన నామం బట్టి అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు దేవుని చిత్తం చేయలేదంట. అంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ చేయటం కాదు ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంటే, ఇవి మెయిన్ థింగ్ కాదు. అసలు విషయం ఏంటంటే ఆయన చిత్త ప్రకారం నడవటము, చిత్త ప్రకారం జీవించటం, ఆయన చిత్త ప్రకారం చేయటం. ఎవరి చిత్త ప్రకారం? పరలోకమందు ఉన్న తండ్రి చిత్త ప్రకారం. అందుకే జీసస్ అంటారు, పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము హెచ్చింపబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో భూమి మీద నీ చిత్తము జరుగును గాక. జీసస్ నేర్పించిన ప్రేయర్. అందుకే ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో, దేవా నీ చిత్తము నా జీవితంలో జరగాలి, ఎవరైతే ఆయన ఎదురు చూస్తారో, ఆయన మీద ఆనుకొని ఆయన కొరకు ఎదురు చూస్తారు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తారు, ఆయన వెళ్ళమంటే వెళ్ళటానికి, ఏది చేయమంటే అది చేయటానికి ఎదురు చూస్తారో వాళ్ళు భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు.
ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని మొదట వెతికేవాళ్ళు, దేవుని నీతిని వెతికేవాళ్ళు. మొదట అర్థం కాకపోవచ్చు. అబ్రాహం కూడా తన చుట్టాలు అనుకుని ఉండొచ్చు, పిచ్చోడా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్తున్నాడు, తెలియదు ప్రదేశానికి వెళ్తున్నాడు, తనకి కుమారులు కూడా లేరు, నెక్స్ట్ వారసులు కూడా లేరు, ఎటు వెళ్తున్నాడు ఏంటి అనుకుండొచ్చు. కానీ దేవుడు మాట పట్టుకుని వెళ్ళాడు కాబట్టి దేవుణ్ణి ఆయన మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు. దేవుని వైపు ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన వెయిట్ చేస్తున్నాడు కాబట్టి దేవుని మీద మనం చూస్తున్నాం. దేవుడి చిత్తాన్ని తనకి వెల్లడిపరిచినాడు. అందుకే ఆయన చిత్తంలో నడిచాడు కాబట్టి, విశ్వాసంతో నడిచాడు కాబట్టి ఆ నీతిమంతులకి తండ్రి అయ్యాడు అబ్రహాం. ప్రభు అన్న ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళారు. ఆయన చిత్తము పరలోకం ఉందని ఆయన చిత్తం చేయవారే వెళ్తారు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మన ఆలోచనలు చాలా వస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆయన ఆలోచనే స్థిరము, గొప్పది మనకంటే, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు గొప్పవి. చాలా ప్లాన్ చేస్తాం మనము, మన చిత్తము చాలా ఆలోచిస్తాము. కానీ తగ్గించుకుని ఎప్పుడైతే మనము దేవా నీ చిత్తము నా జీవితంలో జరగాలి అని ప్రార్థన చేస్తామో, తగ్గించుకొని మనం ఆయన కుమారులు కాబట్టి మనల్ని ఆయన అనాథులుగా విడిచిపెట్టిన దేవుడు కాదు. కుమారులు మనం, అనాథులం కాదు. మనం ఆయన పిల్లలం. ఆయన విడిచిపెట్టడు, అనాథులం కాదు. మనకి దారి చూపించేది ఆయన, మనం ముందుకు నడిపించేది ఆయన. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు వారు నూతన బలం పొందుతారు. ఎప్పుడు వాళ్ళు దే రిన్యూ దే స్ట్రెంగ్త్, వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ బలము రిన్యూ అవుతూ ఉంటారు. పలానా స్థాయికి ఒక లెవెల్కి వెళ్ళేదాకా ఆ లెవెల్కి వెళ్ళే స్థాయి, ఆ లెవెల్కి వెళ్ళడానికి కావాల్సిన శక్తి దేవుడు ఇస్తాడు. ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అందుకే రిన్యూ అవుతూ ఉంటుంది, ఆయన బలము రిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే మనం అల్లయం, ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోం. అబ్రహాం దారిలో ఎప్పుడు మధ్యలో ఒక దగ్గర ఆగిపోలేం. సొదొమ గొమొర లాంటి కంటికి ఇంపు అయిన గొప్ప పట్టణం వచ్చినా అటువైపు వెళ్ళాడు. లోతు వెళ్ళాడు కానీ ఏం వెళ్ళాడు. అందుకే మనము అలయము సమస్యలు మనం వెళ్తూనే ఉంటాం, గురి ఎద్దుకోము వెళ్తూనే ఉంటాం. అందుకే ఈ ప్రార్థన కుమారులు చేసే ప్రార్థన. ప్రభు పరలోకమందు నీ చిత్తము ఏదైతే ఉందో భూమి మీద నా జీవితంలో నీ చిత్తము అది జరగాలి. సంఘము కూడా ఈ ప్రార్థన చేయాలి, భూమి మీద ఆయన చిత్తము జరగాలని. ముందు పర్సనల్గా మన జీవితంలో నీ చిత్తం జరగాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలు గొప్ప ఆలోచనలు, మన ఆలోచనలు వంటివి కావు. ఆయన మార్గం మన మార్గం వంటివి కావు. అందుకే దావీదు, దేవా నీ మార్గం నాకు తెలియపరచు అని ప్రార్థన చేస్తాం. నీ మార్గం నాకు తెలియపరచు అంటే ప్రతిసారి మనం చదివితే, మీరు దావీదు గురించి చదివితే, యుద్ధం చేసే ప్రతిసారి దేవుడి దగ్గర కనిపెట్టుకుంటాడు, దేవా నేను వెళ్ళాలా వద్దా, వారిని నాకు అప్పగిస్తున్నావా లేదా అంటే దేవుడి చిత్తాన్ని ఎప్పుడు వెతికాడు దావీదు. అందుకే హృదయానుసారులే. మనము హృదయానుసారులుగా ఎవరు మనము అవ్వాలంటే ముందు మనము ఆయన్ని తండ్రిగా మనము చూడాలి, తండ్రిగా చూడాలి. మనం ఆయన కుమారులు అని మనం అర్థం చేసుకోవాలి. అనాథులుగా మనల్ని ఎంచుకోకూడదు. కొన్నిసార్లు అనిపించుండొచ్చు, మనం వెళ్తున్న దారిని బట్టి దేవుడు మనతో లేడేమో, ఆయన మనతో లేడేమో అనిపించవచ్చు. కానీ ఆయన అనాథులుగా చేయి విడిచిపెట్టే దేవుడుగా.
మార్గం లేని చోట మార్గము సృష్టించే దేవుడు ఆయన. మార్గం చేసే దేవుడు. ఏది అసాధ్యమైనదో అది సాధ్యం చేసేది. అందుకే శారాతో అబ్రహాంతో వచ్చి దేవుడు చెప్పినప్పుడు శారా అనుకుంటుంది, ఈ టైంలో నాకు ఈ ముసలితనంలో గర్భం నాకు ధరించడం ఏంటి అంటారు. దేవుడు అంటారు, నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా. ఆయన లేకుండా మనం ఎన్ని చేసినా అన్ని అసాధ్యంగానే మిగిలిపోతాయి. అందుకే మన ప్రార్థన ఎప్పుడు ఏది ఉండాలంటే, దేవా పరలోకమందు నీ చిత్తం ఏదైతే ఉందో నా జీవితంలో నీ చిత్తము జరగాలి, నీ చిత్తం నెరవేర్చబడాలి. మన పిల్లల జీవితంలో కూడా మనం అదే ప్రార్థన చేయాలి. దేవా నీ చిత్తము ఏదైతే ఉందో నా బిడ్డ జీవితంలో జరగాలి. వాళ్ళ చిన్నతనం నుంచి మనం వాళ్ళ మీద ప్రార్థన చేయాలి. కోరికలు ఉంటాయి. మనం ఎస్పెషల్లీ మన ఇండియన్ పేరెంట్స్కి ఏముంటాయంటే, బయట యుఎస్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏది చేసినా వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి ఫలానా ఉండదు. మన సొసైటీలో మనకి ఏముంటుందంటే, మ్యూజిక్ ప్లే చేస్తాడంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ప్లే అదే ఇదే అంటే లాయర్, డాక్టర్, ఇంజనీర్ వీటికే వాల్యూ ఉంది. అందుకే మనం చాలామంది మనం ప్రార్థనలు కూడా మన పిల్లల పట్ల వాళ్ళు ఇది అవ్వాలి, అది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చేస్తాం. కానీ ఆ దేవుని ఆలోచనలు మన ఆలోచనలు. అందుకే మనం ప్రార్థన ఏం చేయాలంటే, దేవా నా పిల్లల జీవితంలో నీ చిత్తము జరగాలి, నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నీ చిత్తం జరగాలి. సంఘం కూడా ఈరోజు సంఘంలో చాలామంది సంఘాలు ఎక్కువ కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ప్రార్థన చేస్తాయి, కానీ అన్ని సంఘాలు అంటే మనుషులు కూడా దేవుని రాజ్యాన్ని ఎతకట్లేదు. ఈ రోజు విశ్వాసులు కూడా దేవుని రాజ్యాన్ని వెతకట్లేదు. బిజీ లైఫ్ అలా అయిపోతుంది. సమాజం కూడా అంటే మన ఎకానమీ అంతా అటువైపు తీసుకెళ్తుంది. పెట్రోల్ 9 రూపీస్ పెంచేశారు. మనం కష్టపడాలి, సంపాదించాలి. కానీ దేవుని రాజ్యాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఆయన సమస్తము మనకి అనుగ్రహించే దేవుడు. మనకి ఏది తినాలి, ఏది ధరించాలి, అన్నీ వాటి గురించి మనము అన్యుల వల్లే లేదంటే దేవుని తెలియని వాళ్ళ వల్లే మనము విచారించకూడదని దేవుడు చెప్తాడు. అందుకే మొదట ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతికాడు. ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళు, ఆయన రాజ్యం అర్థం చేసుకున్న వాళ్ళు, రాజ్యం వెతుకటం అంటే రాజుని చూస్తారు, ఆయన రాజును వెతుకుతారు కాబట్టి, రాజు వైపు వాళ్ళు చూస్తారు కాబట్టి, రాజుని కలిగి ఉన్నారు కాబట్టి. మరి జీసస్ వచ్చి, నేను నా రాజ్యము ఈ భూమికి చెందింది కాదు, ఈ లోకానికి చెందింది కాదు, పరలోకానికి చెందింది. ఆయన వచ్చి దేవుని రాజ్యానికి మన దగ్గరికి తీసుకురావడానికి ఆయన డోర్స్ ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే సిలువలో సాతాను, పాపము, మరణం యొక్క శక్తిని లేదా వాటిని కాన్క్వర్ చేశాడు, వాటిని డిఫీట్ చేశాడు, ఓడించాడు, దేవుని ఆత్మ అపోస్తలుల మీదకి వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో వచ్చిందో ఆయన రాజ్యము మనకి అనుగ్రహించాడు. జీసస్ వచ్చి మనకి శాంపుల్ చూపించారు, వాళ్ళకి టేస్ట్ చూపించాడు. తర్వాత ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళు పొందుకున్నారో, వాళ్ళు దేవుని రాజ బిడ్డలుగా, దేవుని కుమారులుగా వాళ్ళు నడవటం స్టార్ట్ చేశారు. అందుకే చేపలు పట్టేవాళ్ళు, వాసన వచ్చేవాళ్ళు, వీళ్ళేంటి ఇలా అయ్యారు అని అందరూ అనుకున్నారు. చేపలు పట్టే పేతురు ఆయన నడుస్తుంటే ఆయన నీడ కోసము చాలామంది సిగ్గా ఉన్నవాళ్ళు, రోగుల్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. వాల్యూ లేని అతను సమాజంలో చేపలు పట్టే వాళ్ళని పెద్దగా నడుచుకోవాలి. మన కంట్రీలో కూడా మనకు లాయర్ మనకి లాయర్, డాక్టర్, ఇంజనీర్. కానీ దేవుని చిత్తం ఏదైతే, ఒకళ్ళు అడిగారు ఈ క్వశ్చన్ ఏంటిదంటే, వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు పేతురు, ఆండ్రయ, జాన్, జేమ్స్
యోహాను, యాకోబు. జీసస్ వచ్చి మీరు నన్ను వాళ్ళ పేరు పెట్టి పిలిచి నన్ను ఫాలో అవ్వండి అంటున్నారు. అది ఎలా జరిగింది అంటే ఆయన వచ్చి అలా నన్ను ఫాలో అంటే నన్ను వెంబడించండి అంటే అలా ఎలా వెంబడించేశారు అని అడుగుతారు. వాళ్ళు ఏంది వాళ్ళు 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 ఏ టైంలో ఉన్నారంటే వాళ్ళు రోమిల పాలన కింద ఉన్నారు. వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే జీసస్ వచ్చి వీళ్ళెప్పుడు ఆయన్ని కలవలేదు, ఆయన వచ్చి పేరు పెట్టి పిలిచి రమ్మన్నప్పుడు ఆయనలో ఈయన మెస్సయ్య లేకపోతే ఈయన రబ్బాయి బోధకుడా లేదంటే ఈయన ప్రవక్త అనే ఆలోచనతో వెళ్ళారు. తర్వాత ఆయన చేస్తున్న పనులు చూసి, చేస్తున్న సూచక కార్యాలు చూసి తర్వాత పేతురు ఒప్పుకుంటాడు, నువ్వు దేవుని యొక్క సజీవుడైన దేవుని యొక్క కుమారుడు. అందుకే వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. చేపలు పట్టే వాళ్ళు దేవుని కోసము వాళ్ళు బ్రతికారు. అందుకే వీళ్ళని చూసి వీళ్ళని చూసి గ్రీకులో ఏమన్నారంటే లోకమును తలక్రిందులు చేసేవాళ్ళు వచ్చారు. పీపుల్ హు టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. చేపలు పట్టేవాళ్ళు లోకముని తలక్రిందులు చేశారు. అందుకే దీనులైన వారు ధన్యులు, వాళ్ళు లోకము స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు దేవుని రాజ్యము వెతికారు. దేవుని రాజ్యం వెతికారు కాబట్టి జీసస్ వచ్చి నన్ను ఫాలో అవ్వమన్నప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారు. తగ్గించుకోవాల్సినప్పుడు తగ్గించుకున్నారు, వెయిట్ చేశారు. మనం కూడా ఆయన మీద ఆధారపడాలి, ఎదురు చూడాలి, ఆయన మాట కోసం ఎదురు చూడాలి. నా చిత్తము కాదు, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగును కాక. అందుకే ఈ కదిలింపబడిన రాజ్యం మనం పొంది ఉన్నాం కాబట్టి మనము ఎప్పుడు కృతజ్ఞతతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయన దేవుడికి ఇష్టమైన ఆరాధన, దేవుడు స్వీకరించే ఆరాధన మనం చేయాలి. ఏబేలు చేశాడు ఆ ఆరాధన, ఆ సాక్రిఫైస్ చేశాడు. కయ్యను చేయలేదు. ఏబేలు దేవునికి భయభక్తులతో చేశాడు. అందుకే ఆయన యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. కయ్యనుకి చేయలేదు. అందుకే కుమారుని మనస్తత్వం వేరు, దాసుని మనస్తత్వం వేరు. దాసుడు నేను ఇంత చేస్తున్నా నీకు దేవా, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది కావాలి, నాకు అది కావాలని దాసుడు శాలరీ ఇవ్వకపోతే శాలరీ అని అడుగుతాం. పని చేసాంగా నాకు ఏది శాలరీ. కుమారుడు అలా ఉండు, దేవా నీ చిత్తము నా జీవితంలో చెరువును కాక. నీకు తెలుసు నాకు ఏది మంచిదో, నా జీవితంలో నాకు సరైనది ఏంటిదో నీకు తెలుసు. నా పట్ల నీకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నాయి కాబట్టి దేవా నీ చిత్తము నా జీవితంలో జరుగును కాక. తగ్గింపు ప్రభువా అని అన్న ప్రతి ఒక్కరు ఆయన రాజ్యంలోకి ప్రవేశించు. తండ్రి యొక్క చిత్తం చేయ ప్రతివాడు చిత్తం చేయాలంటే ముందు మన ప్రార్థన ఏమి ఉండాలంటే, దేవా నీ చిత్తము పరలోకమందు ఏమైందో అది నేను నా జీవితంలో జరిగించు. అది మన ప్రార్థన. హల్లెలూయా.